హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా ఎలాగో తెలుసుకుందాం. ముందుగా నేను మార్కెట్ పోయినండి. ఈరోజు బాగా కూరగాయలు అయితే మండిపోతున్నాయి. ఓ 10 కిలోలు నాకు తోచినంత 10 కిలోలు క్యాబేజ్ తీసుకున్నా, ఓ 2 కిలోలు క్యారెట్ తీసుకున్నా, ఓ కేజీ బిన్నీస్ అంటే మన బిన్నీస్ తీసుకొని ఇక వచ్చేసాను. రెస్టారెంట్ వచ్చేసి కట్ చేసుకున్నాను. మిషన్లో పెట్టి చిన్న మిషన్లో పెడితే అదే తురుముతుంది, మన ఏం తురుమక్కర్లేదు. తర్వాత మంచిగా మెత్తగా నీళ్ళు వెండేసి, నీళ్ళు మొత్తం ఒక చుక్క కూడా నీళ్ళు ఉండకుండా ఒక పెద్ద లగాన్ తీసుకున్నాను. నీళ్ళు వెండేసి లగాన్లో వేసుకొని ఉప్పు, పసుపు, పేపర్ పౌడర్, మిరియాల పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. చిల్లీ సాస్ అంటే బయట మార్కెట్లో దొరుకుతుంది. చిల్లీ సాస్ తీసుకొని బాగా కలిపేసుకోవాలండి. అట్లనే ఒకటి చెప్పడం మాత్రం మర్చిపోయానండి. కొంచెం షార్ట్ కట్లో పెట్టాను. అదే ఆలుగడ్డలు ఒక 2 కిలోలు బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయినంత వరకు ఈ మొత్తం వేసుకుని కలుపుకున్నాం కదా. ఆ తర్వాత మైదా, కార్న్ఫ్లోర్, ఒక కేజీ మైదా, కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసి మన ఇంట్లో చపాతి పిండి ఎట్లా కలుపుకోవాలి అట్లా కలిపేసుకోవాలి. అట్లా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు సైడ్ లో పెట్టుకోవాలి. తర్వాత నేనైతే 10 నిమిషాల తర్వాత పాటు సైడ్ లో పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసేసి అందులో వెజ్ మంచూరియా వేసుకున్నాం. చిన్న మన ఇంట్లో మనం బోండాలు ఎట్లా వేసుకుంటాం అట్లా వేసుకొని చిన్న వేసుకున్నాను. మొత్తం డ్రై అయిపోయిన దాకా ఫ్రై చేసుకుని తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నానండి. తర్వాత ఒక కడాయి పెట్టేసాను, మంట ముట్టించేసాను. అందులో గార్లిక్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసేసి మంచిగా ఇట్లా తిప్పుతుంటే మంటలు వేస్తుంది, ఏమన్నా వేస్తుంది. తర్వాత కొంచెం సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, టమాటా సాసు, చిల్లీ సాస్ అంటే మనం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని అందులో నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని బాగా కలిపేసుకొని ఉప్పు, కారం, పేపర్ పౌడరు, షుగరు, మిరియాల పౌడరు వేసేసి బాగా కలుపుకోవాలండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా అందులో వేసుకొని నేనైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని మా హోటల్లో అయితే వెజ్ మంచూరియా రెడీ. మీరు వచ్చి ట్రై చేయండి. మా హోటల్ పేరు దసరాబి రుచులు, చింతలకుంట, ఎల్బీ నగర్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో. మళ్ళీ రేపు కలుద్దాం.